వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం అనేటువంటిదే మనకున్నటువంటి 12 మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతను, ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని, ఒక పండుగల వాతావరణాన్ని, ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం. ఈ 2025 ఆగస్టు మాసం శ్రావణ మాసం 2వ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది. అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం, 2వ శుక్రవారం, 3వ శుక్రవారం, 4వ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు, ముఖ్యంగా శుక్రవారం రోజు, 3వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు, అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు, విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు, శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు, ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా, అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు, పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలతో పాటు, వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదమ్ములు, అక్కజెల్లెల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం, రాఖీ పండుగను నిర్వహించుకుంటాం. ఇక నాగపంచమి, నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమిక వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం. అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ, ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ, అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది. ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, నాగుల పంచమి, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి అనే అనేక పండుగలు, పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి. ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ 2025 ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల 16 వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు. ఆగస్టు 16 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు. కుజగ్రహము కన్యారాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది. బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచరిస్తాడు. గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో, ఆ తర్వాత 20వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో. అలాగే కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు. ఈ విధంగా గ్రహాలన్నీ వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 12 రాశులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. 2025 ఆగస్టు మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఆగస్టు మాసంలో 3 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ 30 నుంచి 40% శుభలితాలు అందిస్తున్నాయి. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. 2025 ఆగస్టు మాసంలో మకర రాశి వారికి షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఆగస్టు నెలంతా సప్తమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల
వ్యాపారంలో గట్టి పోటీని ఎదుర్కొని మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంది, ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం కానీ, వ్యాపార భాగస్వామి సహకారం కానీ, జన సహకారం కానీ మీకు సత్ఫలితాలను అందిస్తాయి. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్యములో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, భూములు కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ లాభాలు, వాహన లాభాలు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలకు అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని భగవానుడు తృతీయములో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం అయిపోయింది. శని సహకారిగా ఉన్నాడు, అధిక లాభాలను అందిస్తాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది, జన సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. 2025 ఆగస్టు మాసంలో ఈ మకర రాశి వారికి బుధుడు, కుజుడు, శని సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నారు. అయితే అష్టమాధిపతిన సూర్య భగవానుడు ఈ నెల 16 వరకు సప్తమంలో, ఆ తర్వాత అష్టమంలో సింహరాశిలో సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టాలు తప్పవు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు షష్టమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ నెలంతా. కొంతమంది పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అధిక ఖర్చులు, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలను అందుకుంటారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు షష్టమంలో అనగా ఆగస్టు 20 వరకు మిథున రాశిలో, ఆ తర్వాత సప్తమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయులతో ఎడబాటు, స్త్రీలతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల వల్ల నష్టాలకు అవకాశం ఉంది. ద్వితీయంలో కుంభరాశిలో రాహువు, అష్టమంలో సింహరాశిలో కేతువు కాలసర్పదోషం. మీ ఆలోచనలు కలిసిరావు, ఆశించిన పనులు సత్ఫలితాలని ఇవ్వవు, నిరాశ, అశాంతి వెంటాడుతుంది. 2025 ఆగస్టు మాసంలో మకర రాశి వారికి అష్టమ కేతువు నుంచి బయటపడడానికి, ద్వితీయ రాహువు నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే కాలసర్ప పూజలను నిర్వర్తించుకోండి, రాహుకేతు పూజలు నిర్వహించుకోండి. తద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. షష్టమంలో శుక్ర సంచారం ఉంది. మహాలక్ష్మీదేవి దర్శనం, మహాలక్ష్మీదేవికి అర్చన, కనకదార రిపీట్. షష్టమ భావంలోని శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవి దర్శనం, శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవికి పూజ, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు బొబ్బర్లు దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకుంటారు. షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు, శనగలు దానం చేయండి. సప్తమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్య సూర్యారాధన, సూర్య దర్శనం, సూర్య నమస్కారం, సూర్యాష్టక పారాయణం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈ మకర రాశి వారు ఆగస్టు మాసంలో అందుకుంటారు.